హలో ఆల్, వెల్కమ్ టు కర్ణ పార్ట్ 3. మీరు గనక పార్ట్ 1 అండ్ 2 చూడకపోతే ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకా కథలోకి వెళితే, పోటీలో అందరి కళ్ళు ఒకే మనిషి మీద ఉన్నాయి. అతడే అర్జునుడు. అర్జునుడు ప్రదర్శించిన తీరు చూస్తే అతనికి ఇంకా తిరిగే లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక వ్యక్తి స్టేజ్ మీదకి ప్రవేశించాడు. అతడే కర్ణుడు. కర్ణుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అతడు తన వంశం గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సరే అని చెప్పి పోటీ మొదలు పెట్టారు. పోటీ సాగుతుంది. కర్ణుడు అలాగే అర్జునుడు ఇద్దరూ కూడా వాళ్ళ విద్యని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇద్దరూ కూడా చాలా పోటాపోటీగా పోరాడుతున్నారు. ఎవరు గెలుస్తారా అని చెప్పి అందరూ చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే ద్రోణాచార్యుడు అతని కొడుకైన అశ్వత్థామని పిలిచి ఆ పోటీ ఆపించమని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ వెళ్లి జరుగుతున్న పోటీని ఆపించేస్తాడు. పోటీ ముగిసిపోయిన తరువాత ద్రోణాచార్యుడు కర్ణుడిని పిలిచి, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు ప్రదర్శించిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అని చెప్పి అదే పోటీలో ద్రోణాచార్యుడు కర్ణుడిని అంగరాజ్యపు రాజుగా ప్రకటించి త్వరలోనే పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి వెళ్లిపోతారు. పోటీ ముగిసిపోయిన తరువాత అర్జునుడు అలాగే కర్ణుడు ద్వారకాకి బయలుదేరతారు. వీళ్ళిద్దరూ ద్వారకాలో 6 రోజులు ఉంటారు. ఈ 6 రోజుల్లో వీళ్ళిద్దరు స్నేహం మరింత పెరిగిద్ది. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు నేర్చుకున్న విద్యల్ని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ, అలాగే కర్ణుడు అర్జునుడికి శిక్షణ ఇవ్వటం మొదలు పెడతాడు. కర్ణుడు అర్జునుడికి తను నేర్చుకున్న ధనుర్విద్య, తను తెలిసిన వివిధ రకాలైన విద్యలు, అలాగే ధ్యానం, వాటన్నిటి మీద అర్జునుడికి శిక్షణ ఇస్తాడు. అర్జునుడు కర్ణుడి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకొని తను ఇంకా గొప్ప యోధుడిగా మారటానికి కర్ణుడు ఎంతగానో సహాయపడతాడు. అలాగా 6 రోజులు ద్వారకాలో ఉన్న తర్వాత కర్ణుడు తిరిగి హస్తినాపురానికి వచ్చేస్తాడు. హస్తినాపురానికి తిరిగి వచ్చిన కర్ణుడు తన తల్లి అయిన రాధ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు రాధ తన మనసులో ఉన్న మాటలను కర్ణుడికి చెప్పింది. అది ఏంటి అంటే, నువ్వు అంగరాజ్యానికి రాజుగా అయ్యావు, దానికి నాకు ఆనందంగానే ఉంది, కానీ అలా అవ్వటం వల్ల నీకు తరువాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఏంటో అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. అప్పుడు కర్ణుడు, అలా ఏమీ కాదు, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి తల్లికి భరోసా ఇస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత కర్ణుడు తన సొంత తల్లి అయిన కుంతీదేవిని కలుస్తారు. కుంతీదేవి కర్ణుడితో ఒక విషయం చెప్పాలని చెప్పి అనుకుంటుంది. కర్ణుడు కూడా సరే ఏంటో చెప్పమని చెప్పి అంటాడు. అప్పుడు కుంతీదేవి అసలు నిజాన్ని బయటపెట్టింది. అసలు కుంతీదేవి కర్ణుడికి ఏమని చెప్పాలనుకుంది, అసలు తను దాచిపెట్టిన నిజం ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.